హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ FA3 పేపర్ చూద్దాం. FA3 సైన్స్ పేపర్. సో ఇక్కడ మీకు 10 మార్క్స్ 1 మార్క్స్ బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి. బాలు wrote the following statements regarding vegetative propagation. So which of the following is correct? సో రీడ్ చేయండి. ఆన్సర్ వచ్చేసి PQR ఓన్లీ. సో మీకు P కరెక్ట్, Q కరెక్ట్, R కరెక్ట్. న్యూ ప్లాంట్స్ ఆర్ obtained without the production of seeds. నెక్స్ట్ Q, they take less time to grow and bear the fruits. నెక్స్ట్ R, they are exact copies of the parent plant. ఇది వచ్చేసి ఆన్సర్ రాంగ్. ఎస్. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇచ్చాడు. అమాంగ్ ద ఫాలోయింగ్ 3 ఫ్రెండ్స్ హూ మేడ్ ఏ కరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద టైం పీరియడ్. అంటే వీటిలో మన టైం పీరియడ్ అనేది ఎవరు కరెక్ట్ మెజర్ చేశారు. చూడండి, మీకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఓన్లీ రోహిత్ అండ్ తను. సో చూడండి, కిరణ్ మెజర్డ్ A to B, రోహిత్ మెజర్డ్ B and రోహిత్ మెజర్డ్ ఫ్రమ్ A and రిటర్న్స్ టు A. నెక్స్ట్ తను మెజర్డ్ O నుంచి అగైన్ కమ్ టు O. సో ఇక్కడ మీరు టైం పీరియడ్ మెజర్ చేయాలంటే ఒకసారి చూడండి. టైం ఇప్పుడు ఏ దగ్గర స్టార్ట్ అయిందండి. మీకు ఏ దగ్గర స్టార్ట్ అయితే ఇదంతా తిరిగి మళ్ళీ ఏ దగ్గరికి వస్తే టైం పీరియడ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడికే రావాలి. నెక్స్ట్ లేదంటే మీకు O దగ్గర స్టార్ట్ అయితే O దగ్గర నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ Bకి వెళ్ళి అగైన్ Oకి రావాలి. అప్పుడే మీకు ఒక టైం పీరియడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే రావాలి. సో ఆన్సర్ వచ్చేసి మీకు ఓన్లీ రోహిత్ అండ్ తను. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ విత్ దే రెస్పెక్టివ్ రీప్రొడక్టివ్ మెథడ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పొటాటో బడ్స్ ఆన్ ద స్టెమ్. సో పొటాటో మీద మీకు ఇక్కడే ఉంటాయి బడ్స్ ఆన్ ద స్టెమ్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఈజ్ షోన్ బిలో, విచ్ లెటర్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ pollen grains are reachable. ఆన్సర్ ఆప్షన్ ఏ వచ్చేసి పి అన్నమాట, ఈ పార్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. సో ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ బెల్ ఇచ్చాడు, ఆన్ పొజిషన్ ఉంది. హ్యామర్ రిపీటెడ్లీ స్ట్రైక్ ద గాంగ్. సో దీని గురించి మనకు క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్కింగ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ బెల్. ఎలక్ట్రిక్ బెల్ దేని మీద వర్క్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో మనకి వర్కింగ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఇందులో మీకు హీటింగ్ ఎఫెక్ట్ అనేది రాంగ్ అయితే, అంటే హీట్ రాదు. ప్లస్ ఎక్కువ కూడా మీకు ఏమి ఇచ్చాడు, హీటింగ్ ఎఫెక్ట్ అని ఇచ్చాడు. సో ఈ రెండు ఎలిమినేట్ చేసుకోండి. ఈ రెండింటిలో ఏంటంటే మీకు ఆన్సర్ వచ్చేసి బ్రేకింగ్ అండ్ మేకింగ్. సర్క్యూట్ బ్రేక్ అయితే మళ్ళీ మేక్ అయినప్పుడు బెల్ మూవ్ అవుతుంటుంది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మీద. ఆప్షన్ డి. నెక్స్ట్ సిక్స్త్ చూడండి. ఇక్కడ ABCD అని 4 కార్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటే చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ద మోషన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కార్. ఫాస్టెస్ట్ కార్. ఆన్సర్ వచ్చేసి మీకు ఏదైతే ఎక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందో అది ఫాస్టెస్ట్ కార్ అయింది. సో మీకు డిస్టెన్స్ వచ్చేసి ఈ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు డిస్టెన్స్ y యాక్సిస్ మీద. సో ఫాస్టెస్ట్ కార్ వచ్చేసి B అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లైన్ B రిప్రజెంట్ ఫాస్టెస్ట్ కార్. స్లోవెస్ట్ కార్ అంటే D అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ చూడండి. శ్వేత వాక్స్ అరౌండ్ ½ kilometer straight in track. If she completes 4 rounds in half an hour, what is her average speed? సో ఇది కూడా మీరు చేసుకోవచ్చు. 4 rounds in ½ hour. ½ అవర్లో 4 rounds అంటే మీకు 1 అవర్లో ఎన్ని రౌండ్స్ వెళ్ళింది, 1 అవర్లో 8 rounds కంప్లీట్ చేసింది. సో ఇచ్చాడు మీకు షీ వాక్స్ అరౌండ్ ½ kilometer straight in track. అంటే 1 రౌండ్కి వచ్చేసి ఎంత, ½ kilometer. సో ఎంత అయితే మీకు క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. అంటే 4 km/hకి వాక్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిత్ చూడండి. సో మీకు ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వుడ్ డిక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెట్స్ షోన్. సో మనం ఇలా ఐరన్లో పవర్ కరెంట్ పాస్ చేసినప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెట్ అంటే మ్యాగ్నెట్ లాగా వర్క్ అయింది. సో ఇందులో ఏది చేస్తే మనం దీని పవర్, మ్యాగ్నెటిక్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మన సింపుల్ ఆన్సర్ వచ్చి టన్స్ ఉంటాయి. ఈ టన్స్ నెంబర్ ఆఫ్ టన్స్ డిక్రీజ్ అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అనేది తగ్గుతుంది. ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ డి.
సో ఆన్సర్ ఆప్షన్ డి, రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. ఇది ప్రతి సంవత్సరం అడుగుతున్నాడు బిట్, ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th చూడండి. రాము అండ్ రాజేష్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్ టు మెజర్ హీట్ ప్రొడక్షన్ కరెంట్ క్యారింగ్ వైర్స్. సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఓన్లీ రాము. సో ఇక్కడ ఏం చేశాడంటే మీకు హీట్ ప్రొవైడ్ చేయడానికి ఇద్దరు చెరొక బ్యాటరీ తీసుకున్నారు. ఇందులో రాము వచ్చేసి ఫస్ట్ ఒక వైర్తో హీట్ మెజర్ చేశాడు, సెకండ్ టైం ఈ వైర్ రీప్లేస్ చేసి కొత్త వైర్ పెట్టాడు. నెక్స్ట్ రాజేష్ వచ్చేసి బ్యాటరీ ఉంది, వైర్ తోటి హీట్ మెజర్ చేశాడు, సెకండ్ టైం బ్యాటరీ రివర్స్ చేశాడు. సో వీళ్ళిద్దరిలో హీట్ ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఆన్సర్ వచ్చేసి రాము చేసిన ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే 2 డిఫరెంట్ వైర్స్ యూజ్ చేశాడు కాబట్టి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 13 చూడండి. సో అజార్ వర్క్స్ విత్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1. సో ఇదంతా ఒకసారి పాజ్ చేసి మ్యాటర్ రీడ్ చేయండి. ఫైనల్గా క్వశ్చన్ చూడండి. సో మీ క్వశ్చన్ వచ్చేసి ఆన్ క్లోజింగ్ ద స్విచ్ సర్క్యూట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ అబ్జర్వ్. ఏది అబ్జర్వ్ చేస్తారు? సో మీకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నన్ ఆఫ్ ద బల్బ్స్ గ్లో. అంటే ఇక్కడ మీరు చూడండి ఏమడుతున్నానంటే ఈ సర్క్యూట్లో బల్బ్ 1 గ్లో అవుద్దా, బల్బ్ 2 అంటే లేదు, బల్బ్ 3 గ్లో అవుద్దా, 2 గ్లో అవుతా, ఏది వెలగదా? ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ ఏ బల్బ్ లేదు కానీ ఇక్కడ సర్క్యూట్ బ్రేక్ అయింది, అంటే పవర్ అనేది మనకి ఇటు వెళ్ళాలి ప్లస్ ఇటు రావాలి. సో అందుకని మీకు ఒక ఫస్ట్ బల్బ్ వెలగదు, సెకండ్ బల్బు, ఏ బల్బు వెలగదు. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 11th చూడండి. సో 11th వచ్చేసి మీకు ఇక్కడ 10 బిట్స్ అయిపోయాయి, 5 2 10 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 5 ఉంటాయి, ఒకదానికి 2 మార్క్స్. సో పృథ్వీ సాయ బాల్ లైక్ స్ట్రక్చర్ అని మాస్ దట్ గ్రూ ఆన్ ద వాల్ బిహైండ్ ద హౌస్. He also noticed that ball burst to release some structures within that started germinating after there was some rainfall. సో ఇచ్చాడు మీకు డయాగ్రామ్ ఇచ్చాడు, బంతి లాంటి నిర్మాణం, బాల్ స్ట్రక్చర్. ఆన్సర్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ బాల్ లైక్ స్ట్రక్చర్? దాని యూజ్ ఏంటి? ద స్పొరాజియం క్యారీస్ ద స్పోర్స్ దట్ గ్రో ఇన్ టు న్యూ ప్లాంట్ బాడీస్. ఇది సింపుల్గా రాసేయచ్చు. నెక్స్ట్ బి చూడండి. బి వచ్చేసి హౌ డు స్ట్రక్చర్స్ ఇన్సైడ్ దిస్ బాల్స్ కోప్ విత్ హాట్ డ్రై సమ్మర్స్. సో ఆన్సర్ చూడండి. ఈచ్ స్పోర్ ఈస్ కవర్డ్ బై హార్డ్ ప్రొటెక్టివ్ కవరింగ్ టు విత్ స్టాండ్ హై టెంపరేచర్ అండ్ లో మాయిశ్చర్ కండిషన్స్. నెక్స్ట్ 13 చూడండి. గివ్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ యూ అబ్జర్వ్. బడ్డింగ్ వచ్చేసి ఈస్ట్, ఫ్రాగ్మెంటేషన్ ఆల్గా. దానికి ఏదైనా సెంటెన్స్ రాస్తే రాసుకోండి. నెక్స్ట్ 13 చూడండి. సలీం డ్రోవ్ హిస్ కార్ ఫర్ 20 minutes ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 60 km/h. ఫైండ్ ద డిస్టెన్స్. సో మన డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. మీరు స్పీడ్ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ 60 km/h ఇచ్చాడు, టైం వచ్చేసి 20 minutesలో ఇచ్చాడు. సో మనకి 20 minutesని అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం 20/60 వేస్తే అవర్లో కన్వర్ట్ అయిపోయింది. సో డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ 60 ఇంటూ టైం 20/60. ఇక్కడ మీకు 60 క్యాన్సిల్ అయింది, ప్లస్ అవర్ క్యాన్సిల్ అయితే 20 kilometers వస్తుంది ఫైనల్ ఆన్సర్. డిస్టెన్స్ ఈక్వల్ టు 20 kilometers. నెక్స్ట్ 14 చూడండి. ఏ డిఫరెన్షియేట్ బిట్వీన్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్, గివ్ వన్ ఎగ్జాంపుల్. సో యూనిఫామ్ మోషన్ అంటే ఏం రాసుకోవచ్చు మీరు, ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైమ్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ మోషన్. Non-uniform motion, if a body covers unequal distance in equal time. Then if a body moves with constant speed is called uniform velocity, different speed is called non-uniform velocity. Plus each one of example అడిగాడు. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏ కార్ మూవింగ్ అనే స్ట్రైట్ రోడ్ విత్ సేమ్ స్పీడ్, యూనిఫామ్ వెలాసిటీ తీసుకోవచ్చు. నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే మోషన్ ఆఫ్ ఏ ఫ్లై, అవి డిఫరెంట్గా మూవ్ అవుతుంటాయి. ఇలా ఏదో ఒకటి రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ 15 చూడండి. 15th వచ్చేసి రేతా డస్ నాట్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ అట్ హర్ హోమ్. హియర్ ఆర్ ఫ్యూ ఐటమ్స్ షీ హ్యాస్. మేక్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ దట్ రేతా కెన్ యూజ్ టు గ్లో ఏ బల్బ్ యూజింగ్ గివెన్ ఐటమ్స్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, బ్యాటరీ, వైర్స్ కానీ, బల్బ్ కానీ, స్విచ్ కానీ, ఈ ఐటమ్స్ తోటి మనం ఏం చేయాలి, మనం సర్క్యూట్ డయాగ్రామ్ మేక్ చేయాలి. దట్ రేతా కెన్ యూజ్ టు గ్లో బల్బ్ గ్లో అవడానికి.
సో ఇది మనకి సింపుల్ సర్క్యూట్ డయాగ్రమే. సో మీరు నార్మల్ డ్రా చేయొచ్చు. ఇక్కడ చూడండి బల్బ్ ఉంది, ప్లస్ బ్యాటరీ ఉంది, స్విచ్ ఉంది. సో వీటితో ఇంకా మీకు ఎక్స్ట్రా అవసరం లేదు. వీటితో సింపుల్గా సర్క్యూట్ కనెక్ట్ చేసేయండి. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసింది.